ఆదివారం మండే టు సాటర్డే మొత్తం బిజీగా ఉంటారు, ఆఫీస్లో పోతారు, అటు ఇటు పోతారు. సండే రోజు కొన్ని పనులు ఉంటాయి, అపాయింట్మెంట్స్ అదోటి తోటి, వాళ్ళని కలవడం వీళ్ళని కలవడం, దావఖాన పోవడం ఉంటుంది. ఎవరు బాధలకు ఉంటుందండి. పోలీసులు చెప్తున్నా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము ఎండలో ఉన్నాం, మీరు ఏసీలో కూర్చున్నారు ఏంది అంటే, ఏసీలో కూర్చున్నా కూడా వాళ్ళ పనులు అవుతుంటాయి కదా జనాలకు. ఇప్పుడు పోలీసులకు ఎండలో నిల్చోమని చెప్పి ఇప్పుడు జనాలు ఏమైనా చెప్తురా? చెప్తలేరు కదా. మీ పై అధికారులు మిమ్మల్ని ఎండలో నిల్చొని వెహికల్ ఆపమని చెప్తే మీరు ఆపుతున్నారు. అంతే తప్ప మిమ్మల్ని ఎండలో నిల్చోండి పోలీసులమని చెప్పి మేము చెప్తున్నామా? చెప్తలేం కదా. అది కరెక్ట్ సమాధానం కాదు. మేము ఎండలో నిలుస్తున్నాం, మీరు ఏసీలో కూర్చున్నారంటే, ఏసీలో కూర్చుంటే గంట సేపు ఆపాలన్నా వెహికల్స్? ముఖ్యమంత్రి పోతుండని చెప్పి అందుకే సార్ అని మాట్లాడుతున్నాను. అందుకే సార్ అని మాట్లాడుతున్నాను. రెస్పెక్ట్ ఇచ్చే అందుకే సార్ అని మాట్లాడుతున్నాను. పని చేస్తున్నారు కాబట్టి సార్ అని మాట్లాడుతున్నాను. అలా ఇంత ఘోరమా? గంటలు గంటలు ఎదురు అడుగుతున్నారు కదా, మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు. ఎంతసేపు సార్ కోఆపరేట్ ఆపేస్తున్నారు మీరు? ఉంది కదా చూసిరు కదా. మళ్ళీ ఇంకో విషయం ఏం తెలుసా, ఆ పక్క రూట్లోకి వెళ్ళి పోతుండు ముఖ్యమంత్రి పక్క రూట్లోకి వెళ్ళి పోతుండు, మొత్తం ఇక్కడ ట్రాఫిక్ ఆపిరు. ముఖ్యమంత్రికి అంత బిజీ ఉంటే జనాలకు కూడా బిజీయే ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక్కనికే బిజీ లేదు. ఏదో ముఖ్యమంత్రి ఇక్కడికి వెళ్ళి దుబాయ్ పోవాలి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మహారాష్ట్ర పోవాలి, కర్ణాటక పోవాలి, బాగా బిజీ ఉంటాడు, వేరే వేరే రాష్ట్రాలతో చర్చలు ఉన్నాయి కాదు కదా. పెండ్లికి పోతుండట, పెండ్లికో ఫంక్షన్కో పోతుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం అవుటర్ రింగ్ రోడ్ మీదనే తిరుగుతాడట అన్న రేవంత్ అన్న. ఆ నార్సింగి అటు ఇటే తిరుగుతాడట మొత్తం. దేనికి? పెళ్లిలకు ఫంక్షన్లకు పోనీకి. జనాలనేమో ఇబ్బంది పెడుతున్నాడు. ఆఖరికి పోలీసులను అడుగుతానేమో ఆగాలే, ఎవరి కోసం? నా కోసమా? ముఖ్యమంత్రి వస్తున్నాడు అని పోలీసులు చెప్తున్నారు. అరే గట్ల కాదు సార్, మాకు పనులు ఉన్నాయి సార్ అంటే, మీరు ఏసీలో కూర్చుని మేము ఎండలో నిల్చున్నాం, మరి మా పరిస్థితి ఏంది అంటే, మిమ్మల్ని ఎండలో నిల్చోమని జనాలు చెప్పలే కదా. పోలీసులను ఎండలో నిల్చొని ట్రాఫిక్ ఆపమని జనాలు చెప్పిరా? చెప్పలే కదా. అది పోలీసుల డ్యూటీ. పై అధికారులు ఎట్లా చెప్తే అట్లా పోలీసులు వింటారు. దాంట్లో మేమేం చేస్తాం, జనాలు ఏం చేస్తారు? ఇంకా పోలీసులను చూసి మేము బాధపడతాం. అరే పాపం మా అన్న కష్టపడుతుండే ఎండలో నిల్చున్నాడు అని చెప్పి బాధ అనిపిస్తుంది. అంతకు మించి మేము ఏం చేయలేం కదా. అట్లని చెప్పి గంటలు ముఖ్యమంత్రి వస్తుండు కదా అని చెప్పి ట్రాఫిక్ ఆపితే ఏంది పరిస్థితి?